హాయ్ అండి, వెల్కమ్ టు హాయ్ అమ్మ వ్లాగ్స్. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే నేను ఏదైనా కొత్త వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు రెసిపీ వచ్చేసి అరిసెలండి. ట్రెడిషనల్ వేలో అరిసెల్ని ఎలా చేయాలో నేను మీకు చూపించబోతున్నాను. నేను చెప్పే టిప్స్తో కనుక మీరు అరిసెలు చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. మన ట్రెడిషనల్లో ఎలా చేసేవారో అలానే నేను మీకు చూపించబోతున్నాను. అరిసెలు చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటారండి చాలామంది, కానీ ఒక ఆర్డర్లో చేయాలి, కానీ చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. మరెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఇక్కడ నేను 1 కేజీ బియ్యాన్ని తీసుకొని రాత్రంతా నానబెట్టేసుకున్నానండి. ఈ బియ్యం నానడానికి మనకి 10 నుంచి 12 గంటల టైం మినిమం పడుతుంది. సో నేను రాత్రి నానబెట్టుకున్న బియ్యాన్ని ఒక వడజాలీలో వేసుకొని వడకట్టేసుకుంటున్నాను. చూసారా, బియ్యం పర్ఫెక్ట్గా నానాయి కదా. ఇప్పుడు ఈ వడజాలీలో మనం నానబెట్టుకున్న బియ్యం మొత్తం వేసుకొని వాటర్ అంతా పోయేలా వడకట్టేసుకోండి. ఇప్పుడు ఈ వడజాలీలో వేసిన బియ్యాన్ని ఒక 2 టైమ్స్ మంచి వాటర్తో కడిగేసుకుని ఒక 15 మినిట్స్ పక్కన ఇలా పెట్టేసుకుంటే దానిలో ఉన్న వాటర్ అంతా పోతుంది. కొంచెం బియ్యం పొడిబారుతాయి కదా. పొడిబారిన తర్వాత ఇప్పుడు నేను చూపించిన విధంగా కొంచెం కొంచెం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకోండి. ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న పిండి ఉంటుంది కదా, అది జల్లించుకోవాలండి. ఇప్పుడు నేను చూపించిన విధంగా మంచిగా పొడి పొడిలాడే వరకు మిక్సీ పట్టుకొని జల్లించుకోండి. జల్లించుకున్న తర్వాత మళ్ళీ కొంచెం నూకలా వస్తుంది కదా, మళ్ళీ అది మిక్సీ పట్టుకోవచ్చు. జల్లెడ పట్టుకున్న పిండి స్మూత్ కన్సిస్టెన్సీలో రావాలండి. సో పిండి జాలి పెట్టుకొని జల్లించేసుకోండి. ఇప్పుడు నేను చూపించిన విధంగా స్మూత్ కన్సిస్టెన్సీలోనే పిండి ఉండాలి. పిండి అంతా జల్లించాక ఒక తపెల్లో గట్టిగా అడిచిపెట్టుకోండి. పిండి జల్లించిన తర్వాత ఎక్కువసేపు ఆ పిండి ఉంచకూడదు. సో ఇప్పుడు నేను 1 కేజీ బియ్యం తీసుకుంటున్నాను కదా, దానికి ఒక కొబ్బరికాయ తీసుకుంటున్నాను. దాన్ని చిన్న ముక్కలుగా కోసి మిక్సీ పట్టుకున్నానండి, కొబ్బరి కూరగా. ఇప్పుడు పాకంకి రెడీ చేసుకుందాం. ఒక వెడల్పాటి పాత్ర, మందంగా ఉండాలండి. మందంగా ఉండి వెడల్పుగా ఉండే పాత్రని తీసుకోండి. అందులో ఒక 700 గ్రాముల బెల్లాన్ని వేసుకుంటున్నాను. 700 గ్రాముల బెల్లంకి ఒక గ్లాసుడు, చిన్న గ్లాస్తో గ్లాసుడు పంచదార వేసుకుంటున్నాను. వేసుకొని మనం మిక్సీ చేసిన కొబ్బరి కూరను కూడా అందులో వేసుకొని ఒక గ్లాసుడు వరకు వాటర్ వేసుకోండి. ఇప్పుడు నేను చూపించిన గ్లాస్ అండి, చిన్న గ్లాస్తోనే, ఎక్కువ వాటర్ వేయకూడదు. పాకం చాలాసేపు పట్టేస్తుంది. చిన్న గ్లాస్తోనే వాటర్ వేసుకుంటే సరిపోతుంది. చిన్న గ్లాసుడు వాటర్ వేసుకొని ఇంకా స్టవ్ ఆన్ చేసుకోండి. బెల్లం అంతా కరిగింది కదా, చూసారా. ఇప్పుడు బొడుగలు వస్తుంది కదా, ఇంకా బొడుగలు వచ్చాయంటే ఇంకా పాకం దగ్గర పడుతుందని అర్థం అండి. సో కలుపుతూనే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోని కలపకపోతే మాడిపోతుందండి పాకం. నేను ఇక్కడ ఒక గ్లాసుడు నువ్వులు కొలుచుకొని పక్కన పెట్టేసుకున్నాను. పాకం వస్తుందనగా అప్పుడు అందులోనే నువ్వులు వేసేసుకుంటున్నానండి. చూసారా, మనం పాకం వచ్చిందో లేదో ఒక గిన్నెలో వాటర్ వేసుకొని కొంచెం పాకం వేసుకొని టెస్ట్ చేసుకోవాలండి. మనం టెస్ట్ చేస్తూ ఉండాలి, పాకం ముదరకూడదు. సో మధ్య మధ్యలో టెస్ట్ చేస్తూ కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగు అంటేస్తుంది. చూసారా, నాకు ఇంకా పాకం రాలేదు. ఇప్పుడు వచ్చిన పాకం ఏంటంటే పొంగడాలకి కరెక్ట్గా ఉంటుందండి. పొంగడాలు వేయాలనుకుంటే కొంచెం ముద్దలా ఉండే పాకం తీసుకుంటే మనకి కరెక్ట్గా ఉంటుంది. ఇంకా పాకం వస్తుందనగా నేను ముందుగా తీసుకున్న గ్లాసుడు నువ్వుల్ని ఇందులో వేసుకొని బాగా కలిపేసుకొని మళ్ళీ కొద్దిసేపు అయ్యాక మళ్ళీ పాకం చెక్ చేసుకుంటే చూసారా, మంచి ఉండలా కట్టింది కదా. అంటే మనం ఏ షేప్లో చేస్తే ఆ షేప్లో నా ఉండ రావాలండి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా పాకం వచ్చినట్టు. పాకం వచ్చాక మనం ముందుగా జల్లించి పెట్టుకున్న పిండిని అందులో వేసుకొని ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకోవాలండి. కొంచెం కొంచెం వేసుకొని బాగా కలుపుకోవాలి. పిండి మనం జల్లెడ పట్టిన తర్వాత ఎక్కువసేపు ఉంచకూడదండి.
అరిసెలు మనం వెంటనే చేసేయాలి. ఈరోజు పిండి పట్టామంటే రేపు చేస్తామంటే కాదండి, వెంటనే చేసేయాలి అరిసెలు. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు చూసారా, పిండి అంతా బాగా పాకంలో వేసి ముద్దలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పిండి ఆరిపోకుండా ఉండడం కోసం మీద నూనె వేసుకుంటున్నాను నేను. ఎప్పుడైనా మీరు పిండి కలిపినప్పుడు ఇలా పల్చగా ఉన్నట్టయితే పైన పొడిపిండి జల్లుకొని మళ్ళీ కలుపుకోవచ్చండి. అప్పుడు మీకు అరిసెలు పర్ఫెక్ట్గా వస్తాయి. అలా కాకుండా పల్చగా ఉన్నట్టయితే చీదేస్తాయి అరిసెలు. ఇప్పుడు నేను కొంచెం మీద పొడిపిండి వేసుకొని పర్ఫెక్ట్గా కలుపుకొని ఆ పిండిని పక్కన పెట్టేసుకున్నాను. మీద నూనె వేసుకున్నాం కాబట్టి పిండి ఆరిపోకుండా ఉంటుంది. మీరు నూనె లేకపోతే నెయ్యి అయినా వేసుకోవాలండి, లేకపోతే పిండి ఆరిపోయి మీద మేగడ్లా కట్టేస్తుంది. సో వేసుకొని ఇప్పుడు నేను స్టవ్ మీద ఒక పాత్ర, వెడల్పాటి పాత్ర పెట్టుకోండి. వెడల్పాటి పాత్ర పెట్టుకొని నూనె వేసుకున్నాను. నూనె హీట్ అయ్యాక నేను చూపించినట్టుగా బటర్ పేపర్ మీద ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకొని అరిసెల్లా ఒత్తుకోండి. చూసారా, ఇప్పుడు బటర్ పేపర్ మీద కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకొని సేమ్ ఇలా నేను చూపించిన విధంగా అరిసెల్లా ఒత్తుకొని ఆయిల్లో వేసుకోవడమే. ఇవేంటంటే పెద్ద మంట మీద కాల్చకూడదండి, మాడిపోయే అవకాశం ఉంటుంది. సో మీరు మీడియం ఫ్లేమ్లోనే మీరు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక అరిసెల్ని ఇప్పుడు నేను చూపించిన విధంగా నూనె అంతా మొత్తం ఇలా అట్ల కర్రతో స్క్వీజ్ చేసేయాలండి. అప్పుడే మనకి నూనె అంతా పోతుంది, లేకపోతే ఎక్కువ ఆయిల్ ఉండిపోతుందండి మనకి. తర్వాత అంటే చాలా ఎక్కువ ఆయిల్ అనిపిస్తుంది. సో వీలైనంత మట్టుగా ఇక్కడే మనం నూనె వడపెట్టేసుకోవాలి. ఆ అరిసె నుంచి గట్టిగా నొక్కి పట్టుకుంటే నూనె అంతా వచ్చేస్తుంది. ఇదే ప్రాసెస్ రిపీట్ చేస్తూ ఉండాలండి. ఒక్కొక్క అరిసె వేయడం, అది ఫ్రై అయిన తర్వాత నూనె వడపట్టుకొని ఇలా గట్టిగా నొక్కి పట్టుకుంటే నూనె అంతా వచ్చేస్తుంది కదా. ఇప్పుడు మనం ఒక జాలీలో వేసుకొని ఆ నూనె అంతా కిందకి దిగిన తర్వాత ఆ పైన ఉన్న అరిసెల్ని మళ్ళీ ఒక పేపర్ మీద వేసుకొని పెట్టుకోండి. మిగిలిన నూనె ఏమైనా ఉంటే అది ఆరిపోతుంది. పూర్వం ఏంటంటే మనకి గడ్డి మీద వేసేవారండి. మా అమ్మమ్మ వాళ్ళైతే గడ్డి మీద వేసేవారు. ఆయిల్ అంతా ఇదయ్యాక అప్పుడు ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని ఉంచుకునేవాళ్ళండి. ఈ అరిసెలు మనకి ఏం పాడవండి, మనకి 2-3 నెలలైనా నిల్వ ఉంటాయి. ఆయిల్ స్మెల్ కూడా రాదు. ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీరు అరిసెలు చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. మీకు ఎక్స్ట్రా నువ్వులు కావాలి అనుకుంటే అరిసె మీద నువ్వులు అద్దుకొని నువ్వుల అరిసెల్లాగైనా చేసుకోవచ్చు. నేను పాకంలోనే నువ్వులు వేసేసాను కాబట్టి మరి నువ్వులు అద్దట్లేదండి. చూసారా అరిసెలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఇప్పుడు అరిసెలన్నీ నేను పేపర్ మీద వేసుకున్న అరిసెలన్నీ తీసి ఒక కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను. మీకు నచ్చిందా? మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. నా వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.